అదేవిధంగా మరొక మాట చెప్తున్నారు, ఏమని? రైతులు ఎప్పుడు కూడా రోడ్ల మీదకి రాలేదు, ధర్నా చేయలేదు, మేము 24 గంటలు కరెంట్ ఇస్తా ఉన్నాం అని పదే పదే చెప్తున్నారు కదా అధ్యక్ష. ఇవాళ గత ప్రభుత్వంలో ప్రతి మనిషి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి పౌరుడు భయభ్రాంతులతో బతికిన మాట వాస్తవం అధ్యక్ష. ఆ రోజు ఎవరిని కూడా ధర్నా చేయనీయలే, ఎవరిని కూడా రాస్తారోకో చేయనీయలే, పోలీసులను పెట్టి ఎక్కడిదక్కడే నిర్బంధించి కనీసం వాక్ స్వతంత్రం ఉంది కదా అని మాట్లాడదామంటే కూడా మాట్లాడనీయలేనటువంటి ఈ గత నియంతృత్వ ప్రభుత్వానికి మేము సవాల్ చేస్తూ ఉన్నాం అధ్యక్ష. మరి ఆ రోజు మీరు గొప్పలు చెప్పుకుంటారు కదా, ఎవరు ధర్నా చేయలేదని, ఎందుకు చేయలేదని ఆత్మపరిశీలన చేసుకోండి. ఫార్మర్ భయపడ్డాడు అధ్యక్ష, విద్యార్థి భయపడ్డాడు అధ్యక్ష, అదేవిధంగా ఉద్యోగస్తులు, ప్రజా సంఘాలు, ప్రతి ఒక్కరిని భయపెట్టినటువంటి ఘనత గత ప్రభుత్వానికి అధ్యక్ష. ఆ రోజు మేమందరం కూడా ఫార్మర్స్ని తీసుకొని ప్రతి సబ్స్టేషన్ ముందు ధర్నాలు చేశాం అధ్యక్ష. వాళ్ళంతా సత్యదూరమైనటువంటి మాటలు చెప్తా ఉన్నారు, అది వాస్తవంగా అధ్యక్ష. చాలామంది 24 గంటలు కరెంట్ వస్తలేదు, 9 నుంచి 11 గంటల కరెంటే వస్తుంది, ఇది అన్యాయం జరుగుతుంది, మా చేను ఎండిపోతున్నామని పదే పదే ఎన్నిసార్లు రైతులు మొత్తుకున్నా వాళ్ళ మొరను ఎవరు ఆలకించే వాళ్ళు ఉండలేదు అధ్యక్ష. అంతెందుకు మా నాయకుడు ఇప్పుడున్నటువంటి మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు లాగ్ బుక్ తీశారు అధ్యక్ష. తీసినప్పుడు దాంట్లో వాస్తవాలు తెలిసినాయి అధ్యక్ష. 9 నుంచి 11 గంటల కరెంటే వస్తుందని చెప్పేసి ఆ లాగ్ బుక్లో, అది అఫిషియల్ బుక్ అధ్యక్ష, ఎవరో మ్యానిపులేట్ చేసింది కాదు, ఎవరో తీసుకుపోయి అక్కడ పెట్టింది కాదు. ఆ వాస్తవాలను చెప్పినప్పుడు ఒక్కరు కూడా దాన్ని కౌంటర్ చేయలేకపోయారు అధ్యక్ష. పైపెచ్చు అక్కడ ఉన్నటువంటి లాగు బుక్కులను తీసుకెళ్ళడం జరిగింది అధ్యక్ష. ఎక్కడ మా మోసాలు బయటపడతావు అని చెప్పేసి ఆ రోజు లాగు బుక్కులను దాపెట్టిన ఘనత మీది కాదా అని అడుగుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా జెన్కోలో ట్రాన్స్కోలో పనిచేస్తున్న ఉద్యోగస్తులందరూ కూడా తెలంగాణ రాష్ట్రం రావాలి, మా బతుకుల్లో మార్పు వస్తుంది, మాకు తెలంగాణ రాష్ట్రం వస్తేనే బాగుంటుందని ఉద్యమాలు చేశారు అధ్యక్ష. ఆ ఉద్యమాలు వాళ్ళు మొదటి వరుసలు కూడా ఉన్నారు. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వారు అన్యాయానికి గురి కాబడ్డారు అధ్యక్ష. విశేషం ఏమిటంటే బాగా పనిచేసిన వాళ్ళను డిమోషన్ ఇచ్చారు అధ్యక్ష. ప్రమోషన్ ఇవ్వాల్సినటువంటి ప్రభుత్వం వాళ్ళని డిమోషన్ దాదాపుగా 150 మంది ఇవాళ డిమోషన్ గురైన సంగతి అందరికి తెలిసిన విషయం అధ్యక్ష. వాళ్ళను నేను మా ముఖ్యమంత్రి వర్యులను అదేవిధంగా మా పవర్ మినిస్టర్ గారిని విజ్ఞప్తి చేస్తామంది అధ్యక్ష. ఎవరైతే డిమోషన్ గురయ్యారో 150 మందిని వెంటనే వాళ్ళ లిస్టు తీసుకొని పరిశీలన చేసి వాళ్ళకి ప్రమోషన్ ఇవ్వాల్సిందిగా నేను ఈ సభ ద్వారా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. గత ప్రభుత్వం అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో